సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ దినాల్లో యేసు ప్రభు దేవుడు కాదు అని, తిత్వము లేదు అని కొంతమంది దుర్బోధకులు ఆల్రెడీ వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా వీటి గురించి చర్చ జరుగుతుంది. యేసు ప్రభు వారు దేవుడు దేవుడు దేవుడు. యేసు ప్రభుకి దయ్యాలు వణుకుతూ ఉన్నాయి. యేసు ప్రభుకి తెలుసు యేసు దయ్యాలకు దేవుడని, యేసు దేవుడని. బాధాకరం ఏంటంటే బోధకులకే సరిగా అర్థమైతలేదు, దయ్యాలకు అర్థమైంది. బోధకులు అనేవారు చాలామంది యేసు ప్రభు దేవుడు కాదు అని ఒక 2% వాళ్ళు చెప్తూ ఉన్నారు. 98% యేసుప్రభు దేవుడు, దేవుని కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, యెహోవా ఆయనే. ఈ మాట BOUI వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ పేరు చెప్తే బాగుండదు, నాతో మాట్లాడాడు. ఏమనంటే ముగ్గురు అనే పదం బైబిల్లో లేదు అని అన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు పేర్లు ఉండవు, ముగ్గురు అనే పదం ఉండదు బైబిల్లో అని అన్నాడు. ఆ సోదరుడికి ప్రభు ప్రేమను బట్టి యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు ఉంటుంది. ముగ్గురు ఏకీభవించి ఉన్నారని క్లియర్గా రాయబడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే, నేను విమర్శ చేస్తలేను కానీ యేసు దేవుడు అది మాత్రం 100% నేను RSS BJPలో ఉన్నటువంటి వాడిని. యేసు దేవుడని తెలుసుకుని యేసుని అడిగిన యెహోవాయే యేసుక్రీస్తు. ఆకాశము నుండి ఆయన స్వరం వినబడడం. అద్వితీయ అంటే ఒకే ఒక్కడు అని అర్థం. ఆది కాండము నుంచి మనం చదువుకుంటూ వచ్చిన, లేదా నిర్గమకాండం 20వ అధ్యాయము 22వ వచనం, ఆకాశము నుండి స్వరం వినబడింది. తర్వాత ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 36వ వచనం, ఆకాశం నుండి స్వరం వినబడింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం, ఆకాశము నుండి స్వరం వినబడింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం, ఆకాశం నుండి స్వరము వినబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడని ఆకాశం నుండి స్వరం వినపడింది. ఆకాశం నుండి స్వరం వినబడింది కానీ ఆకారం కనబడలేదు. యేసు ప్రభు వారిని ఆయన చూసినప్పుడు, బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నప్పుడు స్వరం వినబడింది. యేసు ప్రభు ఉన్నాడు కానీ ఆకాశంలో స్వరం వినబడింది. దానికి కొంతమంది అంటున్నారు ఆకాశం నుండి యెహోవా మాట్లాడినాడు అని. కాదు, యేసే మాట్లాడినాడు. ఎందుకంటే చాలా ఆధారాలు ఉన్నాయి. అందులో అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే దేవుని దాసు అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఆకాశము నుండి ఒక వెలుగు నన్ను ప్రకాశించెను. ఆ వెలుగులో ఆకాశం నుండి, ఆ వెలుగులో నుంచి స్వరం వినబడెను. ఎవరయ్యా నువ్వు, ఎవడవు నీవు అని అంటాడు సౌలు అనబడినవాడు. అప్పుడు ప్రభు అన్నాడు, యేసే అన్నాడు, నీవు హింసిస్తున్న యేసుని. ఆకాశంలో మాట్లాడింది యెహోవానా యేసా? కాబట్టి దయచేసి మీ కళ్ళకు ఉన్నటువంటి అంధకారం తొలగిపోయి యేసే దేవుడని మీరు, అనగా యేసు దేవుడు కాదు అనేవారు ఒప్పుకొని యేసు ప్రభుని అంగీకరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీ వినమే అంటే మీ ఇష్టం, పోతావు నరకానికి. తర్వాత అద్వితి అనేటువంటి మాట కూడా దేవుని గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, అద్వితి అంటే రెండోవాడు లేడు, ఒకే ఒక్కడు అని. ఇదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అద్వితి అనగా ఒకే ఒక్కడు, జనితేక కుమారుడు, దేవుడే అని ఉంటుంది. దేవుడే. రోమా 9:5 వచనం,
దేవుడు, మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. తీతు పత్రిక 2:13 మహాదేవుడు మన రక్షకుడు. ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. యేసు దేవుడు, యెహోవాయే యేసుక్రీస్తు, యెహోవాయే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు, అంతా ఒక్కడే. యేసే దేవుడు.